జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు తల్లిదండ్రులు. కడుపుతో ఉన్న కూతురుని హాస్పిటల్లో చూపిస్తానని నమ్మించి అపహరించేందుకు ప్రయత్నించారు ఆ పేరెంట్స్. వసంతనగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూరు మండలం రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ 6 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. రాకేష్ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూలై 27న వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్లో చూపిస్తామని తల్లి నమ్మించింది. హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తుండగా ప్రియాంక తండ్రి బావ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రియాంక, నా భర్త పేరు మర్రి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీరు బ్రతకండి మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతోని ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజక్కపల్లికి రావాలనుకున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కానీ తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది కనుక మీరు రక్షించగలరని నా మనవి.